3424 టీచర్లు, 63 మంది బోధనేతర సిబ్బందికి పదోన్నతులు కల్పించడం జరిగింది. వివిధ ఇన్స్టిట్యూషన్లలో దాదాపు ఒక దిక్కేమో మరి పండిట్ లాంగ్వేజ్ పండిట్ వాళ్ళదైతే దాదాపుగా 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెండింగ్లో ఉండే వాళ్లకు కూడా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వివిధ ఇన్స్టిట్యూషన్లో ఇంకా మిగతా టీచర్స్కు 8 సంవత్సరాల తర్వాత మరి పదోన్నతులు కల్పించడం జరిగింది సార్. దీని మూలంగా వాళ్ళందరూ కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేసి మానసికంగా మేము అవకాశం ఉన్నా కూడా మాకు ప్రమోషన్స్ రాలే, అవకాశాలు ఉన్నా కూడా మరి ఒకే చోట చాలా ఏళ్ళుగా పనిచేసినటువంటి వాళ్ళని కూడా కొంత ట్రాన్స్ఫర్స్ కూడా చేసి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని అదేవిధంగా వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని నింపడం కూడా జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం మేము చాలా గొప్పగా చేసినామని చెప్పారు. సరే, ఒకప్పుడు గ్రామాలలో విద్యుత్ అనేది చాలా తక్కువ ఉండేది కొన్ని ఏళ్ళ క్రితం. ఇప్పుడు మనం స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దేశంలో 12% అక్షరాస్యత ఉండేది. ఇప్పుడు మనం పెంచుకుంటూ వచ్చినాం. అట్లనే స్కూళ్ళల్లో గత కొంతకాలంగా మారుతున్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్కి అనుగుణంగా కరెంటు కూడా మరి ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఉచిత విద్యుత్తును మనం అక్కడ ఈ సంవత్సరం ఒక్కంటికి 118 కోట్ల వ్యయంతో 26,858 ప్రభుత్వ పాఠశాలన్నింటికి కూడా సంవత్సరం ఒక్కంటికి 200 కోట్ల వ్యయంతో 3,242 రెసిడెన్షియల్ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్తును కూడా సమకూర్చడానికి తెలంగాణ మరి ప్రజాప్రభుత్వం 5వ తారీఖు 9వ నెల 2024వ తేదీన ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అన్ని పాఠశాలలో మరి ఫ్రీగా ఉచిత విద్యుత్తును అందించాలి. ఆ సౌకర్యాన్ని కూడా అన్ని పాఠశాలలో మరి కనెక్షన్స్ కూడా ఇవ్వాలని ఆదేశించడం జరిగింది అధ్యక్ష. మధ్యాహ్న భోజనం కూడా మరి కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తే మన ప్రభుత్వం నుంచి 40 రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% ఉంది అధ్యక్ష. వాటిని కూడా మరి రేట్లు పెంచి గతంలో ₹5.45 ఉంటే మరి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ₹6.19 పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ₹8.17 ఉన్నటువంటి మరి 8వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 6th నుంచి 8th వరకు ₹9.28 పెంచడం జరిగింది అధ్యక్ష. 8 నుంచి ₹9.28 పెంచడం జరిగింది. ₹10 ఉన్నటువంటి ఇంటర్ వాళ్ళది ₹10.67 ఉన్నటువంటి మరి మధ్యాహ్న భోజన పథకంలో ఖర్చును ₹17.78కు గుడ్డు ధరతో సహా మరి వంట ఖర్చును పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వచ్చి రాగానే మరి యూనిఫామ్ విషయంలో కూడా ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకొని మరి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి 21,19,439 మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలో 9 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం 2 జతల యూనిఫామ్ జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా గతంలో కుట్టుగూలి ₹50 ఉండే, కానీ మధ్య దళారులు కూడా ఎంటర్ కాకుండా ఈ యొక్క కుట్టు పని కూడా మహిళా సంఘాలకు ఇచ్చి మహిళలను బలోపేతం చేయాలని ₹50 ఉన్నటువంటి మరి యూనిఫామ్ రేటును ₹75 కూడా మన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పెంచడం జరిగింది అధ్యక్ష. తద్వారా 30,000 మంది సభ్యులకు లబ్ధి జరిగింది అధ్యక్ష. 30,000 ఇందులో లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఫస్ట్ టైం స్కూళ్ళ నిర్వహణ, గతంలో చూస్తే స్కూళ్ళ నిర్వహణ గ్రామ పంచాయతీలకు ఒప్పజెప్పేది అధ్యక్ష. గ్రామ పంచాయతీలకు కూడా వాళ్ళ నిర్వహణ ఒక స్పెషల్ ఫండ్ అనేది లేకపోవడంతో నిర్వహణ అనేది అస్తవ్యస్తంగా ఉండే. సో ఇప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటిసారి మరి అన్ని ప్రభుత్వ మరియు స్థానిక సంస్థ మోడల్ స్కూళ్ళకు కూడా 2024-25లో సంవత్సరంలో స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ను మన ప్రభుత్వం మంజూరు చేసింది అధ్యక్ష. ఈ గ్రాంట్స్ ద్వారా మరుగుదొడ్లను శుభ్రపరచడం కానీ, మొక్కలు పెంచడం కానీ, మొక్కలకు నీరు పోసుకోవడం కానీ, పాఠశాల ఆవరణను శుభ్రపరచుకోవడం కానీ, వాళ్ళకు లోకల్గా అంటే స్కూల్ ప్రెమిసెస్లో ఎలాంటి అవసరాలు ఉంటాయో సౌకర్యవంతంగా ఉండేందుకు నీట్నెస్ కోసం మరి విద్యార్థుల ప్రయోజనాల కోసం కూడా ఈ యొక్క గ్రాంట్ను మన ప్రభుత్వం
కేటాయించడం జరిగింది అధ్యక్ష. పాఠశాల పారిశుద్ధ్య నిర్వహణ